కాంగ్రెస్ సర్కారు 4 ఏళ్ల పాలనపై తెలుగుదేశం అభియోగ పత్రం విడుదల చేసింది. టీడీపీ సీనియర్ నేత దేవేంద్ర గౌడ్ దీన్ని విడుదల చేశారు. ప్రస్తావనకు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పరిపాలన 4 సంవత్సరాలు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఛార్జ్ షీట్ వేశాం. అవినీతి అక్రమాలతో కూడుకుపోయినటువంటి ప్రభుత్వము అనేక హామీలను నెరవేర్చకుండా ఈ ప్రభుత్వ పనితీరు పైన చాలా దీనిపైన చర్చ వస్తూ ఉన్నది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి అనేక సమస్యలు కూడా చర్చకు వస్తూ ఉన్నాయి. కనుకనే రెఫరెండం అంటే స్పష్టంగా ఒకే ఒక సింగిల్ అంశం పైన జరిగే ప్రజాభిప్రాయాన్ని రెఫరెండం అంటామే తప్ప ఇన్ని అంశాలతో కూడుకున్న దాన్ని రెఫరెండంగా కాదు. మేము ఎప్పుడు చాలా స్పష్టంగా చెప్పాం. తెలుగుదేశం వాళ్ళు గంటకోటి అంటే పీసీసీ ఒకటి కరీంనగర్ అప్పుడు చెప్పాడు, కరీంనగర్లో చెప్పాడు. మేమనలేదు అప్పుడు కూడా మేము చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఇది నేను రెఫరెండం అని ఢిల్లీలో సవాల్ విసిరాడు. అది వారు గుర్తు చేస్తున్నారు తప్ప మేము ఆ రోజు అనలేదు, ఈ రోజు కూడా అనలేదు. రెఫరెండం మీన్స్ అనే సింగిల్ సబ్జెక్ట్, సింగిల్ ఇష్యూ తీసుకోమనండి. ధైర్యం ఉంటే ప్రభుత్వానికి తెలిపోతుంది. మీ ఇష్టం, వాళ్ళ ఏ సబ్జెక్టు వాళ్ళు పెడితే దానికి మేము సిద్ధం. వైఎస్ పరిపాలన పైన ఈ ఎన్నికల ఈ బై ఎలక్షన్స్ అనేక అంశాలు జోడించబడ్డాయి. ఇక్కడ ఒకవైపు టీఆర్ఎస్ లేపుతున్న సమస్యలు, రెండో వైపు కాంగ్రెస్ అవినీతి అక్రమాలపైన చేసినటువంటి కార్యక్రమాలపైన ఈ ప్రాంతంలో 4 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీగా ఇదే ప్రాంతంలో మా పార్టీగా మేము చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ఎన్నడూ జరగనంత అన్యాయమో తెలుగుదేశం ఇప్పుడు మీరు చూసినారు. మా టైంలో అనేక విధాలైన కొన్ని కార్యక్రమాలు మేము తీసుకున్నాం. సామాజికంగా ఆర్థికంగా కొంత చైతన్యం తీసుకొచ్చాం తెలంగాణ ప్రాంతంలో. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా తెలంగాణకు అన్యాయం జరిగేది. తీరని ద్రోహం చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా ఎన్నడైనా ప్రజలు పూర్తిగా అయినారంటే కాంగ్రెస్ యొక్క మోసాల ఫలితంగా. ఈనాడు ఈ 4 సంవత్సరాల కాలంలో బాబ్లీ ప్రాజెక్టు కడితే మాట్లాడతలేరు. మేము వెళ్ళొచ్చాం బాబ్లీకి, మేము వెళ్ళి అక్కడ ఉద్యమాలు చేపట్టాం, వాళ్ళు మాత్రం మాట్లాడలా. అదేవిధంగా బీడీ కార్మికుల సమస్య పైన కానివ్వండి, సంక్షేమం పైన కానివ్వండి, భూముల అమ్మకాల పైన కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల పైన నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి ఒక పార్టీ. గల్ఫ్ బాధితుల యొక్క సమస్యల పైన మేమందరం వెళ్ళాం. పార్లమెంట్ సభ్యులుగా ఎర్మనాయుడు గారు టీము మేమందరం కూడా మేము వెళ్ళి టీమ్గా మేము ముందే చెప్పాం. ఈ విధంగా ఈ ప్రాంతం ప్రజానికాన్ని ఈ కాంగ్రెస్ యొక్క దోపిడీ, ఈ కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గ పనుల పైన మేము నిరంతరం పోరాటం చేసిన పార్టీగా మేము ప్రజల మధ్యలో ఉన్నాం. ఈ అంశాలన్నీ కూడా ప్రజలకు ఎలక్షన్స్లో పెడుతున్నాం. ఇవన్నీ కూడా ప్రధానంగా ఎన్నికల అంశాలుగా ఉంటాయి.